అంజలి ఇంటికొచ్చి 3 నెలలయింది. అయినా కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. వంటలో కూడా రోజూ చేపల కూర చేస్తూ ఉంటుంది. అది గమనించిన శకుంతల ఒకరోజు, అమ్మా అంజలి, ఏమైందమ్మా? రోజు ఏదోలా ఉంటున్నావేంటి? మీ ఊరికెళ్ళాలనుందా? అబ్బే అదేం కాదత్తయ్య, ఊర్లో అయితే గలగలా మాట్లాడడానికి అందరూ ఉన్నారు, ఇక్కడ ఏమో అలా ఎవరూ లేరు కదా అని. నేనున్నానుగమ్మా, ఏమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు. అది సరే గాని రోజు చేపల కూర చేస్తున్నావెందుకమ్మా? చేపల కూర అంటే నీకు అంత ఇష్టమా? చిన్నప్పుడు మా నాన్న నా కోసం రోజు చేపలు తీసుకొచ్చేవాడు. ఆ చేపల్ని చక్కగా మా అమ్మ వండి పెట్టేది. అప్పటినుంచి నాకు చేపల కూర తినడం అంటే ఇష్టంగా మారింది. సరేలే అమ్మ, ఆ ఇష్టాన్ని ఇంకా అట్టగే కొనసాగిస్తున్నావన్నమాట. అత్తయ్య, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మనసులో దాచుకోకుండా సమాధానం చెప్పండి. అదేంటి అడుగమ్మా, చెబుతాను. నేను మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, అది మీకు నచ్చలేదా? చూడమ్మా, ప్రేమ పెళ్లి అనేవి చాలా ముఖ్యమైనవి. కానీ పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి ప్రేమ తగ్గిపోతా ఉంటది. పెళ్లికి ముందు ప్రేమ ఎంతున్నా సరే పెళ్లి తర్వాత అంతలాగా అనిపించదు. అందుకే రాను రాను అది నీకే అర్థం అవుతుందిలే. దాని గురించి ఇంకేం ఆలోచించబాక. అలా అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అరుణ్ ఇంటికొస్తాడు. అరుణ్ రాగానే మంచినీళ్లు తీసుకువెళ్లి ఇస్తుంది అంజలి. కాని అరుణ్ తన భార్యను పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక స్నానం చేసొచ్చిన అరుణ్కి వేడివేడి అన్నం వడ్డిస్తుంది అంజలి. చేపల కూర వడ్డించటంతో ఎక్కడా లేని కోపం తన్నుకొచ్చేస్తుంది. ఏంటంజలి, ఈరోజు కూడా చేపల కూరేనా? అసలు ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక చేపల కొట్టనుకుంటున్నావా? రోజు ఈ చేపల కూరను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది. ఏవండి, అలా కోప్పడకండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకలా చిరాకు పడుతున్నారు? ఇంక చాలా ఆపు. అవతల అమ్ముంది, అలా మాట్లాడుకో. మీరు మాట్లాడినప్పుడు లేదా ఆ భయం? నేను మాట్లాడగానే వచ్చేసింది కోపం. ఛీ, ఇందుకే ఇంటికి రావాలంటేనే చిరాకేస్తుంది. పెళ్లికి ముందు నేను ఇదే చేపల కూర వడ్డిస్తే నవ్వుతూ తిన్నారు కదా, ఇప్పుడేమో చిరాకు పడుతున్నారు. మీకు రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది. అలా అంజలి అనగానే ఇక కంచంలోనే చేతులు కడిగేసి అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు అరుణ్. తన భర్త ప్రవర్తన కాస్త బాధగా అనిపిస్తుంది అంజలికి. ఇక గదిలోకి వెళ్లి తన భర్త ముందు నిల్చుంటుంది. అరుణ్ కోపంతో ఊగిపోతాడు. అక్కడ అమ్ముంది కదా, అలా మాట్లాడడం అవసరమా నీకు? నేను నీకు చాలాసార్లు చెప్పాను, మన మధ్య గొడవలుంటే మన గదిలోనే తేల్చుకుందామని, అమ్మ ముందుకు తీసుకువెళ్లకూడదు అని. ఆ గొడవ మీరు తెచ్చారా నేను తెచ్చానా? మీరే కదా ముందు మొదలుపెట్టింది. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇప్పుడేమైందండి? అలా బాధపడ్డానికి కారణం ఏమిటి? అసలు ఏమైంది? కోపం, చెప్పలేనంత కోపం. ఉద్యోగానికి వెళ్ళి పనిచేస్తే ఆ కోపం వస్తుంది. అయినా నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటి దగ్గరే ఉన్నావు కదా, అవన్నీ నీకేం తెలుస్తాయిలే. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం లేదని చెప్తున్నారా? నేను అలా అనలేదు. అయినా నీకు నమస్కారం తల్లి, నన్ను కాసేపు వదిలే. పెళ్లికి ముందు నేను లేకపోతే చస్తానన్నారు, నాతో మాట్లాడకపోతే ఉండలేనన్నారు. ఇప్పుడేమో నా మాటలు మీకు బరువైపోయాయి, ఒంటరిగా వదిలేమని చెప్తున్నారు. అలా అంజలి తన భర్త అరుణ్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. భార్య అలా ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి అరుణ్ పట్టించుకోకుండా తన పాటికి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళినవాడు అర్ధరాత్రి వేళ ఇంటికి తాగొస్తాడు. తూలుతూ వచ్చి పడుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తున్న అరుణ్ని శకుంతల లేపుతుంది. రాత్రి ఎందుకు దాగొచ్చావరా? తప్ప తాగేంత కష్టం నీకేం వచ్చిందని అంజలిని తిట్టావా? అట తలదించుకునుంటే ఎట్టాగా? ఏదో ఒకటి చెప్పు. అసలెందుకు ముందు దాగేవో చెప్పు. నువ్వు తిట్టడమే కాకుండా ఇప్పుడు అమ్మతో కూడా తిట్టిస్తున్నావా? భర్తను ఇలా హింసించే భార్యవి నువ్వే అవుతావు. అమ్మ దగ్గర నా పరువు మొత్తం తీసేసావుగా, ఇప్పుడు నీకు సంతోషమేనా? రేయ్, అడుగుతుంది నేను కదా, నువ్వేంటి కోడల వైపు చూసి మాట్లాడతావు? నువ్వింటికి తాగొచ్చిన సంగతి నాకు అంజలి ఏం చెప్పలా, నేనే నా కళ్ళతో చూశాను. ఇప్పుడు చెప్పు నిజం. అమ్మా, అది మా ఆఫీస్లో నాకు కొంచెం పని ఒత్తిడి ఉంది. ఆ కోపాన్ని ఇంటికి వచ్చి అంజలిపై చూపించాను, అంతే. ఇక వదిలే అమ్మా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. అలా అంజలి వైపు కోపంగా చూసి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరుణ్ వెళ్లిన తరువాత అంజలి బాగా ఆలోచిస్తుంది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అరుణ్ శకుంతల భోజనం చేస్తూ ఉండగా, అత్తయ్య, నేను ఇంట్లో ఉండాలనుకోవడం లేదు. నాకంటూ ఒక జీవితం ఉంది. ఇలా బాధపడుతూ ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు.
అందుకే వెళ్లే ముందు మీకు ఒకసారి చెప్పి వెళ్ళిపోదామని చెప్తున్నాను. అమ్మాయి అంజలి, ఆవేశంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా. లేదత్తయ్య, నేను వెళ్తున్నాను అంటూ అంజలి కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి వచ్చేస్తుంది. అంజలి వస్తుంటే అరుణ్ అలా చూస్తూ ఉంటాడే గాని ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఇక సిటీలోని తన స్నేహితురాలు వనజ ఇంటికి చేరుకుంటుంది అంజలి. వనజకు తన పరిస్థితి మొత్తం చెప్తుంది. ఈ మగవాళ్ళంతా ఇంతేనే. వాళ్ళకి కావలసింది దొరికే వరకు కుక్కల్లాగా వెంటపడతారు. ఆ తర్వాత దొరికాక వదిలించుకుంటారు. ప్రేమ ప్రేమ అంటూ నీ వెంట కుక్కలాగా తిరిగాడు కదే అరుణ్ గాడు. కనిపించి నువ్వు ఆ చంప ఈ చంప వాయించేస్తాను. ఏమే, ఇంకోసారి నా ముందు నా మొగుడిని మర్యాద లేకుండా మాట్లాడవంటేనా ఊరుకోను. ఓ అబ్బో, మొగుడినంటే రోషం పొడుచుకొచ్చిందే. మరి ఇంట్లో నుంచి వచ్చేసావే? సర్లే, ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చిన్నప్పుడు మా నాన్న చేపలు పట్టి అమ్మేవాడు. చేపలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నేను బ్రతికితే మా నాన్నలాగా బ్రతకాలనుకునేదాన్ని. కానీ అది సాధ్యపడలేదు. ఆడపిల్లకి ఎప్పుడు నాన్నే కదే హీరో. ఇప్పుడు ఆయనలాగే నేను కూడా చేపలు అమ్ముదామని అనుకుంటున్నాను. అంజలి ఆ విషయం చెప్పగానే వనజ షాక్ అవుతుంది. ఏం మాట్లాడాలో తెలియక అలా కాసేపు మౌనంగా ఉండిపోతుంది. కాసేపటి తర్వాత తేరుకొని, నీకేమన్నా పిచ్చా? ఇది సిటీనే బాబు. ఇక్కడ చేపలు అమ్ముతావంటే నువ్వు సిటీ కోడలివే. ఆ పనులన్నీ చేయకూడదే. అలా చేశామనుకో నిన్నందరూ పిచ్చిదానిలాగా చూస్తారు. ఎవరేమనుకున్నా పర్లేదు, నేనైతే అనుకున్నది చేస్తాను. అంతేలే, పందికి మంచినీళ్ళు చూపించినా దాని బుద్ధి మార్చుకోదు కదా. బురదగుంటలో పొరలాడడానికి వెళ్తుంది. నువ్వు అంతే, నీ బుద్ధి మార్చుకో. సర్లే, చేయాల్సింది చెయ్యి. ఏమైనా సహాయం కావాలంటే చెప్పు. నీ స్నేహితురాలిగా నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది. అలా వనజ అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ తన స్నేహితురాల్ని అంజలి హత్తుకుంటుంది. ఇక మరుసటి రోజు సిటీలోని ఒక మంచి ప్రదేశంలో చేపలు అమ్మటం మొదలు పెడుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల దుకాణం ఎక్కడా లేకపోవటం వల్ల అంజలికి మంచి గిరాకీలే తగులుతాయి. జనాలు ఆ చేపల దుకాణం దగ్గర క్యూ కొడతారు. ఆహా, నీకు అదృష్టం పట్టుకుందే. ఇలా వ్యాపారం మొదలు పెట్టావో లేదో, అలా నీ దుకాణం ముందుకి జనాలు వస్తూనే ఉన్నారు. ఈరోజు మంచి లాభాలు చూసావు. ఆ డబ్బులంతా ఏం చేస్తావే? ఏం చేస్తానో నువ్వే చూడు. అలా అంజలి ప్రతిరోజు వచ్చే ఆదాయాన్ని పొదుపు చేస్తుంది. సిటీలో చేపలు అమ్మటంతో మంచి లాభాలు వస్తాయి తనకి. కొన్ని రోజులకి అంజలి సిటీలోనే మరో ప్రదేశంలో తన రెండో చేపల దుకాణాన్ని ప్రారంభిస్తుంది. కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. అందులో రంగా అనే యువకుడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు. అమ్మా, మీరు చేస్తున్న వ్యాపారం ఎంతలా ముందుకు సాగటానికి ఏంటమ్మా కారణం? నేను పల్లెటూరు నుంచి ఆ రోజు పట్టుకొచ్చిన చేపలనే అమ్మాలనుకున్నాను. అలా చేయడం చాలా మందికి నచ్చింది. అందుకే మన దుకాణానికి చాలా మంది వస్తున్నారు. మీ దగ్గర పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా సిటీలో చాలా ప్రాంతాల్లో చేపల దుకాణాలు ప్రారంభిస్తూ తన వ్యాపారాన్ని మరింత పెంచుతుంది అంజలి. వాటిల్లో కూడా లాభాలొస్తాయి. ఆ డబ్బులతో ఒక పెద్ద ఇంటిని కొనుగోలు చేస్తుంది. చాలా సంతోషంగా అంజలి జీవితం సాగుతూ ఉంటుంది. రోజు అంజలి వెళ్లే మార్గంలో రోడ్డుకి పక్కన ఒక వ్యక్తి తప్పతాగి పడిపోయి ఉంటాడు. దెబ్బలు కూడా తగిలుంటాయి. జనాలు గుమిగూడి ఉంటారు. అంజలి వెళ్లి చూస్తే అతను ఎవరో కాదు, తన భర్త అరుణ్. అయ్యో, ఇలా దెబ్బలతో ఉన్నారేంటి? బాగా తాగున్నారు. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి. ఏమే, అన్నీ మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతున్నావు కదే, మళ్ళీ నీ భర్తకి దగ్గర అవడం అవసరమా చెప్పు? వనజ అన్న మాటకి అంజలికి కోపం వస్తుంది. లాగిపెట్టి ఒక్క చెంపదబ్బిస్తుంది వనజకి. తన భర్తని ఇంటికి తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత అరుణ్కు మెలకు వస్తుంది. ఎదురుగా ఉన్న తన భార్యని చూస్తాడు. తప్పు చేశాను అంజలి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకంటూ ఎవరున్నారు చెప్పు? నేనే కదా. అలాంటి నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు లేని నేను నన్ను నేనే కోల్పోయాను. తాగుడుకు బానిసై తల్లడిల్లిపోయాను. నీ గుర్తులు తలుచుకుంటూ పిచ్చి వల్ల మారిపోయాను. నన్ను క్షమించు అంజలి. సంపాదన ధ్యాసలో పడి నిన్ను అవమానించాను, తిట్టాను. నువ్వు వెళ్ళిపోయేందుకు నేను కారణమయ్యాను. సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి మళ్ళీ రావాలనుకోవట్లేదు. ఇక వెళ్తాను అని అరుణ్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఏడుస్తూ అంజలి తన భర్తను హత్తుకుంటుంది. అప్పటి వరకు బరువుగా అనిపించిన బంధం ప్రేమతో కరిగిపోతుంది. ఇద్దరూ ఒక్కటవుతారు. తన తప్పు తెలుసుకున్న అరుణ్ణి అంజలి క్షమిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు. వారిని చూసి శకుంతల చాలా సంతోషిస్తుంది. పెళ్లి తర్వాత కోపాలు, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో ప్రేమ కూడా ఉంటది. అదే ప్రేమ గొప్పతనం.
ఇక మీ మధ్య ఎట్టాంటి గొడవలు రావు. ఇట్లాగే నవ్వుతా సంతోషంగా ఉండండి అని దీవిస్తుంది శకుంతల. ఇక అప్పటి నుంచి అంజలి తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.